తెలుగు సినిమా చరిత్రలో మహానటులు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ల తర్వాత వచ్చిన సెకండ్ జనరేషన్ స్టార్స్లో థర్డ్ స్టార్ కృష్ణంరాజు. హీరో కృష్ణ, శోభన్ బాబుల తర్వాత నటుడిగా కెరీర్ ప్రారంభించిన ఆయన నట జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఉన్నాయి. హీరోగా కెరీర్ ప్రారంభించిన కృష్ణంరాజు ఆ తర్వాత విలన్గా మారారు. ఆర్టిస్టుగా తనని తాను ప్రమోట్ చేసుకుని హీరోగా పరిశ్రమలో నిలబడడం కోసం సొంతంగా చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించారు. సొంత చిత్రాల్లో హీరోగా, బయట చిత్రాల్లో విలన్గా నటిస్తూ తనకంటూ ఒక ఇమేజ్ ఏర్పాటు చేసుకోగలిగారు. గోపీకృష్ణ పతాకంపై ఆయన నిర్మించిన తొలి చిత్రం కృష్ణవేణి. ఆ చిత్ర నిర్మాణ విశేషాలు ఈ వీడియోలో చూద్దాం. మాజీ మంత్రి, రాజకీయ ప్రముఖుడు చేగొండి హరిరామజోగయ్య, కృష్ణంరాజు, నిర్మాత చెలసాని గోపి సన్నిహిత మిత్రులు. వీళ్లలో హరిరామజోగయ్య అంతకుముందు శోభన్ బాబు, కృష్ణంరాజులతో బంగారు తల్లి చిత్రం నిర్మించారు. జోగయ్య, గోపి సినిమాలు తీసి దెబ్బతిని ఉండడంతో వారికి ఒక సినిమా చేయాలని నిర్ణయించుకున్నారు. కన్నడంలో హిట్ అయిన శరపంజర చిత్రం రీమేక్ హక్కులు కొన్నారు. రీమేక్ చిత్రాల స్పెషలిస్ట్ విక్టరీ మధుసూదనరావుని దర్శకుడిగా ఎన్నుకున్నారు. శరపంజర చిత్రం చూసి ఇంప్రెస్ అయిన వాణిశ్రీ ఈ సినిమాలో నటించడానికి ఉత్సాహం చూపించారు. మొదట ఈ సినిమాను తక్కువ బడ్జెట్లో బ్లాక్ అండ్ వైట్లో తీయాలని అనుకున్నారు. అయితే స్క్రిప్ట్ బాగా రావడంతో కలర్లో తీస్తే బాగుంటుందని అనిపించినా అంత డబ్బు తాము పెట్టలేమని జోగయ్య, గోపి వెనకడుగు వేశారు. అప్పుడు కృష్ణంరాజు మేజర్ షేర్ తీసుకొని గోపికృష్ణ బ్యానర్లో సినిమా తీయడానికి ముందుకు వచ్చారు. శరపంజర చిత్రాన్ని కృష్ణంరాజు తెలుగులో తీస్తున్నారనే వార్త బయటకు రావడంతో చిత్ర పరిశ్రమ ఆశ్చర్యపోయింది. ఎందుకంటే అది కాంట్రవర్సీ సబ్జెక్ట్. ఇందులో హీరోయిన్ రేప్కి గురి అవుతుంది. పెళ్ళయ్యి ఒక పిల్లాడికి తల్లి అయిన మహిళ ఆమె. తనపై జరిగిన అత్యాచారం కారణంగా ఆమెకి జీవితమే లేకుండా పోవాలా అని సమాజాన్ని ప్రశ్నించే కథ ఇది. సొంత బ్యానర్పై నిర్మించే తొలి చిత్రానికి ఇటువంటి కథను ఎన్నుకోవడం నిజంగా సాహసమే. అందుకే రకరకాల కామెంట్స్ వినిపించాయి. అయినా లెక్క చేయకుండా మొండి ధైర్యంతో, నమ్మకంతో ముందుకు వెళ్ళారు కృష్ణంరాజు. వాణిశ్రీ కూడా ఛాలెంజ్గా తీసుకొని హీరోయిన్ పాత్రను అత్యద్భుతంగా పోషించారు. ఆమె తండ్రిగా గుమ్మడి, తల్లిగా అంజలీదేవి నటించారు. ఇంట్లో వంటవాడిగా రాజబాబు నటించారు. రమాప్రభ, నిర్మలమ్మ, పండరీబాయి, మంజు భార్గవి ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. సినిమా పేరు కృష్ణవేణి కనుక కృష్ణానది గొప్పతనం గురించి వివరిస్తూ కృష్ణవేణి తెలుగింటి విరిబోణి అనే పాటను డాక్టర్ సి నారాయణ రెడ్డితో రాయించారు. నాగార్జున సాగర్ నుంచి హంసల దీవిలో సముద్రుడితో సంగమించే వరకు కృష్ణానది ప్రవహించే వివిధ ప్రాంతాల్లో ఈ పాటను చిత్రీకరించడం విశేషం. సినిమా ఫస్ట్ కాపీ రెడీ అయింది. పరిశ్రమ నుంచి రకరకాల కామెంట్స్. ఈ సినిమాతో కృష్ణంరాజు దెబ్బతినడం ఖాయం అని. మనసులో కొంచెం మెరుకుగా ఉన్న కృష్ణంరాజు బయటపడలేదు. చిత్ర పరిశ్రమలో తన శ్రేయోభిలాషి ఎన్టీఆర్కి సినిమా వేసి చూపించారు. చిత్రం బాగుందని, లేడీస్కి బాగా పడుతుందని ఎన్టీఆర్ చెప్పడంతో ధైర్యంగా రిలీజ్ చేశారు. ఎన్టీఆర్ మాటే నిజమైంది. కృష్ణవేణి సూపర్ డూపర్ హిట్ అయింది. టైటిల్ సాంగ్ అందరినీ ఆకట్టుకుంది. వాణిశ్రీ నటన హైలైట్ అయింది. యాంటీ సెంటిమెంట్ అన్నవాళ్ల నోళ్లను ఈ సినిమా హిట్ మూయించింది. 12 కేంద్రాల్లో 100 రోజులు పూర్తి చేసుకోగా హైదరాబాద్లో నిర్వహించిన 100 రోజుల వేడుకకి ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.